లైక్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఈ మధ్యకాలంలో లోకేష్ని ఒక నాయకుడిగా నిలబెట్టడానికి, భవిష్యత్ తరాలకి టీడీపీ ప్రతినిధిగా, టీడీపీ అధిపతిగా లోకేష్ని చేయడానికి చాలా ప్రయత్నాలు పార్టీ చేస్తుందనేది మనకి స్పష్టంగా కనిపిస్తున్న అంశం. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు జరిగింది, లోకేష్కి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని చెప్పేసి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఆ తర్వాత జరిగిన సభల్లో కావచ్చు, మోదీ సభలో కావచ్చు, లోకేష్కి కూడా పవన్ కళ్యాణ్కి ఇస్తున్న ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఇస్తున్నారు. అది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశం. అది తెలుగుదేశం కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. అయితే కొన్ని వర్గాలు మాత్రం లోకేష్ని వ్యతిరేకిస్తున్నారనేది అది స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా ఎందుకంటే చంద్రబాబుకి సంబంధించిన ఒక కూటమిని కానీ, లేకపోతే ఆయనకి సంబంధించిన నేతలను కానీ లోకేష్ పక్కన పెడుతున్నారు. ఎవరైతే లోకేష్ కోటరీ ఉందో, లోకేష్ స్పెషల్గా ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని ఆ కోటరీలోనే ఆయన ఆ వ్యక్తులకే, ఆ కోటరీలో ఉన్న వాళ్ళు చెప్పిన దానికే లోకేష్ మద్దతు ఇవ్వటం కానీ, అలానే రెడ్ బుక్ రాజ్యాంగం మొత్తం కూడా లోకేష్ చుట్టూ తిరుగుతుండడంతో అంటే లోకేష్కి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటున్నా కూడా అది కొంతవరకు టీడీపీకి డ్యామేజ్ తెచ్చిపెడుతుంది అనేది కూడా చాలామంది చర్చించుకుంటున్న విషయం. అయితే మనం ఇక్కడ అసెంబ్లీ సమావేశాలను తీసుకుంటే ముఖ్యంగా మనకి కనిపించిన అంశం అంటే అసెంబ్లీలో మండలిలో గవర్నర్ ప్రసంగానికి జవాబుని లోకేష్తో ఇప్పించి ఆయన ఒక లీడర్గా ప్రొజెక్ట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఆయన సమర్థతని మళ్ళీ ప్రజల ముందు పెట్టడానికి కావచ్చు టీడీపీ ప్రయత్నం చేసిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడే ఒక పొరపాటు చేసిందేమో అనిపించింది. అది లోకేష్తోనే ఇప్పించడం వలన లోకేష్ అక్కడ ఏదైతే వైసీపీకి ఎక్కువగా మెజారిటీ ఉన్న చోట లోకేష్ని తీసుకొచ్చి చెప్పించడం అనేది అది ఒక చిన్న తప్పుగా టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అసెంబ్లీకి విరామం ఇచ్చి మరి లోకేష్ని మండలికి తీసుకొచ్చి గవర్నర్ ప్రసంగానికి సమాధానం మంత్రులందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి మోహరించి ఆయన్ని సమాధానం ఇవ్వమంటే అందరూ విస్తుపోయేలాగా, అందరూ ఆశ్చర్యపడేలాగా, అలానే టీడీపీ నేతలు పరువు పోగొట్టుకునేలా చిన్నబాబు చేశాడనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. పార్టీ వర్గాలు కూడా ఇలానే భావిస్తున్నాయి. కొంతమంది అయితే కొంత బహిరంగంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా ఇన్సైడ్ న్యూస్గా అది మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం ఏదైతే వైసీపీ ఉందో, వైసీపీ అడిగిన ప్రశ్నలకి లోకేష్ జవాబు చెప్పలేకపోవడం, నీళ్లు నమలడం, అలానే కన్ఫ్యూజ్ అయిపోవడం, అన్ని శాఖలకి సంబంధించి ఆయన ఏదో చెప్పేసేయాలనుకున్న తొందరపాటుల్లో తప్పులు చెప్పడం అనేది అక్కడ చాలా స్పష్టంగా కనిపించింది. అవి ఈరోజు సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్నాయి. ఇది పార్టీకి చాలా నష్టం చేస్తుందని భావిస్తున్నారు. అలానే ఇక్కడ చూసుకుంటే వీసీల నియామకం మీద ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రస్తావించినప్పుడు లోకేష్ చాలా కన్ఫ్యూజన్గా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపించండి అంటే వాళ్ళు నిరూపణలతో సహా, సాక్ష్యాలతో సహా ఈరోజు సోషల్ మీడియాలో లోకేష్ చెప్పిన ఆన్సర్కి, వాళ్ళు అడిగిన ప్రశ్న లోకేష్ చెప్పిన ఆన్సర్కి సాక్ష్యాలు చూపెట్టమన్నావు కదా అని చెప్పేసి ఆ సాక్ష్యాలను కూడా పెడుతూ ఈరోజు చాలా క్లియర్గా కూడా వాటన్నిటిని మెన్షన్ చేస్తూ వస్తున్నారు. అలానే ఉద్యోగాల కల్పన విషయంలో వరద కళ్యాణి మాట్లాడుతూ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, ఎక్కడిచ్చారంటే మేము ఎక్కడిచ్చామని చెప్పేసి ఆయన చేతులు ఎత్తేసిన విధానం టీడీపీ నాయకులను కూడా విస్తుపరిచిందనే చెప్పుకోవాలి. సో ఇలా ఆయన్ని ఒక లీడర్గా ప్రజల ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాలి, చంద్రబాబు తర్వాత ఆయనే, ఇంకా టీడీపీకి వేరే దిక్కు లేదు అని చెప్పాలనుకున్నప్పుడల్లా లోకేష్ చేస్తున్న ఇలాంటివి, లోకేష్ పడుతున్న కన్ఫ్యూజన్ కావచ్చు. అంటే మొన్న కూడా మనకి దావోస్ వెళ్ళొచ్చినప్పుడు కూడా ఉద్యోగాల విషయంలో గతంలో ఆయన చేసిన కామెంట్స్, ఇప్పుడు చేసినవి కూడా ఎక్కడ ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసేలా ఉంటున్నాయి తప్ప తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టను తీసుకొచ్చేలా ఉండట్లేదు అని చెప్పేసి పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. మరి దీని మీద అంటే భాష మార్చుకోలేకపోవచ్చు, తడబడటం మార్చుకోలేకపోవచ్చు, అవన్నీ కాదు కానీ ఒక నాలెడ్జ్, అంటే ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకి దమ్ముగా ధీటుగా చెప్పే ఒక నాలెడ్జ్ కూడా లోకేష్కి ఎందుకు లేదు? ఆయన వాటి మీద స్టడీ చేయట్లేదా? చంద్రబాబుకున్న ఒక విజన్ లోకేష్కి లేదా అనే ప్రశ్న పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది. ఇలానే కొనసాగితే లోకేష్ని లీడర్గా నిలబెట్టడం కన్నా ఒక బఫూన్లా చేస్తున్నట్టు అవుతుంది అని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి చాలా విమర్శలు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు టీడీపీ ఫేస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు? లోకేష్ ఆ తడబడటం వెనుక ఆయన ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కనిపిస్తుందా, లేకపోతే ఆయన ఓవర్గా రియాక్ట్ అవుతున్నారా, ఓవర్గా
ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఇప్పుడు లోకేష్కి కావాల్సింది ఏంటి, లోకేష్ నేర్చుకోవాల్సింది ఏంటని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.